అయితే మీకు మన ముచ్చట్లల్లా బొచ్చడు దొంగతనాల ముచ్చట్లు చెప్పిన కదా. అయితే ఇప్పుడు మీకు అట్టర్ ఫ్లాప్ దొంగల ముచ్చట చెప్తా. గదేనోళ్ళ ఫెయిల్ అయిపోయిన దొంగల గురించి చెప్తా అన్నట్టు. వాళ్ళు తెలివి లేని దిమాక్ లేని దొంగలట. మరి అరుచుకుందాం వాళ్ళ కళా పోషణ ఎట్లున్నదో పారి. ఈ బెట్టింగ్లక గివెట్ట అసలు గీ బెట్టింగ్లు మంది కొంపలు ఎట్లా ముంచుతున్నాయో ఎరికే కదా మీకు. కొంపలు కొలంబస్ చేసుడే కాదు, చదువుకునే పోరాలను సూత దొంగల లెక్క మార్చి పడేస్తానయ్యోలా. ఇగో విన్ని చూడుర్రి, వీడు దొంగోడే. ఇప్పుడే ఫీల్డులకు దిగిండు, ట్రైనింగ్ సూత తీసుకోలే, డైరెక్ట్ రంగంలకు దిగిండు అన్నట్టు ఈపు సాపు చేసుకున్నాడు. మరి వీడు ఎందుకు దొంగోడైండయ్యా అంటే బెట్టింగులలా పైసలు పెట్టిండట. అవి విని నిలువుత ముంచి పడేసినాయి. దగ్గర 20 లక్షల దాకా పోగొట్టుకున్నాడు. గాశారం చూడు ఎట్లా పాడుపడ్డదో వీనిది. 20 లక్షలంటే ఏందన్నట్టు. వీని వయసే 25 ఏమో ఉంటాయి గంతే. ఇక 25 ఏళ్లకే 20 లక్షలు బాకీ పడ్డాడంటే ఇక ఏం చెప్పాలి చెప్పుర్రి. ఇక బాకీలు తీసేటందుకు దొంగ అవతారం ఎత్తిండు. ఒక కత్తి సూత పట్టుకొని వచ్చిండట. బెదిరించి దోసుకోపోదాం అనుకున్నాడు కావచ్చు. కానీ విని ఓవర్ యాక్షన్ చూసి చుట్టుముట్టు ఉన్న జనాలకు అనుమానం కొట్టింది. దొరకబట్టి పొట్టు కొట్టి పోలీసులకు అప్పచెప్పిర్రు. అందుకే అంట గా దిక్కు వాళ్ళ బెట్టింగ్ యాప్ల జోలికి ఓకుర్రి అని. ఇక ఇప్పుడు ఏమాయే అయిందా లగ్గం అన్నట్టు ఇది కూకట్పల్లిలో జరిగింది. ఇక ఇప్పుడు మేడ్చల్ దిక్కురార్రి. కుత్బుల్లాపూర్లా ధనలక్ష్మి బంగారం దుకాణం ఉన్నది. ఇక దుకాణం పేరు చూసి దొంగలకు బాగా ఆశ పుట్టినట్టున్నది. అద్దుమరాత్రి ఈ దుకాణంలో జొచ్చిర్రు. కిల బంగారం ముళ్ళ కట్టుకుని వైర్రు. కిల బంగారమా అయితే ఘరానా దొంగలే అనుకుంటుర్రా? కాదుల్లో దిమాక్ లేని దొంగలు. వాళ్ళు ఎత్కవేంది ఒరిజినల్ బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ ను. మెరిసేదంతా బంగారం అనుకొని కంటికి కనబడ్డ డూప్లికేట్ బంగారాన్ని ఖుషీగా ఎత్కవైర్రోల్లా. ఎంత గోసచ్చేగా దొంగలకు. ఇక రాత్రంతా జాగారం ఉండి ఆనల దడుచుకుంటా గంతగానం కష్టపడి షెట్టర్లు వలగొట్టి దొంగతనం చేస్తే ఆఖరికి రోల్డ్ గోల్డ్ వచ్చే వాళ్ళ చేతులకు. అసలు ముచ్చటెరికైనాక గా దొంగగాళ్లకు ఎంత కరెంట్ షాటు కొట్టినట్టయిందో కదా. ఇక గిట్ల మోపైర్రోల్లా దొంగలు.